owner has bought in the Santa or in any Raitu Bazaar. एक ही जगह पे मिलके those type of plastics are known as thermosetting plastics. Comparison, there are 3 types: up, down, right, left. I am not inferior to anyone. We are Swaras. We are top on the Everest. Congratulations. I want to be a leader. Hi Swaras, my name is Swarupa. I am studying in 9th class KGBV school at Bhimini. అందరు బాగున్నారా Swaras? ఓకే, చదవండి, ఆలోచించి చెప్పండి. ఓకే, చదివారు కదా, చూద్దాం. ఊరిలోనికి ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లలను నేలేదెట్లా అనే చింత నిన్నడదోయి వ్యవసాయ కూలి, బతుకు దేరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీకి చేరి రిక్షా లాగి బలముగా జ్వరం వచ్చి పంటే కాస్త నీకు గంజినీళ్ళు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి. దీనిని ఎవరు రాశారు స్వారస్? సుద్దాల హనుమంతు రాశారు. ఏంటిదంట, ఊరిలో ఉండడానికి ఇల్లు లేదు, పంటలు పండించుకోవడానికి పొలము లేదు, ఊర్లలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుందామన్నా కానీ కూలి పనులు దొరకడం లేదు. కాబట్టి భార్య పిల్లలను వదిలి వెళ్ళినప్పుడు, వలసకు వెళ్ళినప్పుడు అక్కడ బాగా జ్వరం వచ్చి పడుకుంటే అక్కడ కాస్త నీరు కూడా అందించే దిక్కు లేదు. దీనిపై ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానాలు చెప్పండి స్వారోస్. కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి స్వారోస్? ఎస్, కూలి పని అనేది మనకు ఎప్పుడూ దొరకదు, కాబట్టి కూలి పని అనేది స్థిరమైనది కాదు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం పాఠంలో వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం స్వారోస్. ఉన్న ఊర్లలో పంటలు పండగ కూలి పనులు దొరకక ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు స్వారోస్? వేరే పట్టణానికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు స్వారోస్? అక్కడ వెళ్ళి చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటున్నారు. అలా వెళ్ళి కూలి పనులు చేయడాన్ని ఏమంటారు స్వారోస్? వలస కూలి అంటారు. ఇప్పుడు మనం చెప్పుకోయే పాఠం పేరు వలస కూలి. ఏంటి స్వారస్? వలస కూలి. దీనిని ఎవరు రాశారు స్వారస్? డాక్టర్ ముకురాల రామారెడ్డి రాశారు. ఈయన జననం జనవరి 1, 1929. ఆయనను మరణం 24 ఫిబ్రవరి 2003. అర్థమవుతుందా స్వారస్? చూడండి స్వారస్, ఇప్పుడు మనం పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందామా స్వారస్? తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి లేక పంటలు పండక నిరంతరం కరువుల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. ఏ ప్రాంతం చిక్కుకుంది స్వారస్? పాలమూరు ప్రాంతం చిక్కుకుంది. పాలమూరు ప్రాంతాన్ని నేటి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రజలకు కరువతాండవించడం ద్వారా వారు వేరే పట్టణానికి వలసగా వెళ్ళారు. ఇక్కడ చూడండి స్వారస్, ఇక్కడ చూడండి స్వారస్, 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలసకు వెళ్ళిన కొందరు అక్కడ వచ్చిన తుఫానుకి చాలామంది గురై తిరిగి రాలేదని, వారు ఎక్కడున్నారో జాడ తెలియలేదని కవికి తెలిసినప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. అర్థమవుతుందా స్వారస్? ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందామా స్వారస్? చూడండి స్వారస్, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. దేనికి చెందినది స్వారస్? గేయ ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అంటే మనం పాడుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇది పల్లవి చరణాలతో కూడుకొని ఉంటుంది. దేనితో కూడుకొని ఉంటుంది స్వారస్? పల్లవి చరణాలతో కూడుకొని
ఉంటుంది. ఇది పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. పల్లవి అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇది సంగీత సాహిత్యాలతో కూడుకొని ఉంటుంది. దేనితో కూడుకొని ఉంటుంది స్వరస్? సంగీత సాహిత్యాలతో కూడుకొని ఉంటుంది. ఇది డాక్టర్ ముకురాల రామారెడ్డి గేయ సంకలనంలోనిది. దేనిలోని స్వరస్? డాక్టర్ ముకురాల రామారెడ్డి మనసులోనిది. ఇప్పుడు మనం కవి పరిచయం తెలుసుకుందాం. ఈయన ఎవరు స్వరస్? డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇప్పుడు మనం ఈయన గురించి తెలుసుకుందాం. పాఠం పేరు వలస కూలి. కవి పేరు డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఆయన జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లా ముకురాల గ్రామం. ఆయన పుట్టిన తేదీ జనవరి 1, 1929. ఆయన రచనలు మేఘదూత, దేవరకొండ దుర్గం, రాక్షస జాతర. ఆయన జాతీయ కవిగా గుర్తింపు. ఇతని విడిజోడు కథకు ఆకాశవాణి, ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో ఆయన జాతీయ కవిగా గుర్తింపునిచ్చారు. ఎప్పుడు ఇచ్చారు స్వరస్? 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చారు. ఇప్పుడు ప్రవేశిక తెలుసుకుందామా స్వరస్? తెలుసుకుందాం. మానవ జన్మ అనేది ఎంతో విలువైనది, ఉదాత్తమైనది. దానిని మనం సార్థకం చేసుకోవాలి, అంటే దానిని మనం ఉపయోగించుకోవాలి, వృధా చేయకూడదు. వాళ్ళ జీవితాలు కలిసి రానప్పుడు వాళ్ళ జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా వారు ఆ జీవితాలను నెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలా సమాజం నుండి దూరం అవుతున్న యథార్థ జీవితాలను గుర్తు చేస్తూ డాక్టర్ ముకురాల రామారెడ్డి రాసిన యథార్థ జీవితాలు అంటే మనం భార్య పిల్లల నుండి, సమాజం నుండి దూరం అవుతున్న ప్రజలకు మన వంతు కొంత సహాయం చేద్దామని ఈయన డాక్టర్ ముకురాల రామారెడ్డి రాసిన గేయం ఇప్పుడు మనం రాగయుక్తంగా పాడుకుందామా స్వరస్? పాడుకుందాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులలో వంకలలో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశలేదని చెల్లకుంటలు పల్లె పడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి, చాలువానే పడదు సరళ సాగర్ నిండేది కాదని, చౌటమడుగులే ఎండి కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బ్రతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి. చూడండి సారస్, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి. కూలి బాగా దొరుకుతాదని, పైసలు ఎక్కువ వస్తాయని సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళిన ఆ జాలరిని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. కోస్త దేశం అంటే ఏంటి స్వరస్? సముద్ర తీర ప్రాంతం. కోస్త దేశం అంటే ఏంటి సరస్? సముద్ర తీర ప్రాంతం. లేబరీ అంటే కూలి పనులు చేసేవారు. లేబరీ అంటే ఎవరు సరస్? కూలి పని చేసేవారు. జాలరీ అంటే చేపలు పట్టేవారు.
జాలరి అంటే ఎవరు స్వారస్? చేపలు పట్టేవారు. ఇప్పుడు గోకులాష్టమి దాటిపోయిన, గొడ్ల డొక్కలు గుంజిన, వాగులలో వంకలలో వానపాములు ఎండిన, చినుకు రాలే ఆశ లేదని చెర్ల కుంటలు పర్లెపడిన, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. ఇక్కడ చూడండి స్వారస్, మనకు ఎప్పుడో వర్షాలు బాగా వచ్చినప్పుడు రైతులకు నీరుంటే బంగారం పండిస్తాడు. దుక్కి దున్నుతున్న రైతు. ఇక్కడ చూడండి స్వారస్, వర్షాలు వచ్చినప్పుడు మనకు పంటలు బాగా పండేవి. ఇక్కడ చూడండి స్వారస్, దుక్కి దున్నుతున్న రైతు, వారు నారును తీస్తున్న రైతులు. ఇక్కడ చూడండి స్వారస్, నాటు వేస్తున్న కూలీలు. ఇక్కడ చూడండి స్వారస్, నాటు వేస్తున్న, ఇక్కడ మనకు వర్షాలు వచ్చినప్పుడు పంటలు బాగా పండాయి. కానీ ఇప్పుడు మనకు చూడండి స్వారస్, ఇప్పుడు మనకు వర్షాలు రాక రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షం రాక భూమి మొత్తం పగులు వచ్చాయి. వర్షాభావం వల్ల ఎండుతున్న వరి. ఇక్కడ చూడండి స్వారస్, వర్షాభావం వల్ల ఎండుతున్న వరి. ఇక్కడ చూడండి స్వారస్, వర్షాభావం వల్ల ఎండుతున్న వరి. గోకులాష్టమి దాటిపోయిన, ఇక్కడ చూడండి స్వారస్, ఇక్కడ చూడండి స్వారస్, వానలు లేక బీట వారిన భూమి. ఇక్కడ చూడండి స్వారస్, వానలు రాక బీట వారిన భూమి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. ఎన్నడొస్తావు లేబరి, పాలమూరు జాలరి. కూలి ఎక్కువ దొరుకుతాదని కోస్త దేశానికి పోయిన ఆ జాలరిని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూడండి స్వారస్, గోకులాష్టమి దాటిపోయిన, వర్షాలు రాక పంటలు పండక, పశువులకు మేత దొరకక పశువుల యొక్క డొక్కలు పీక్కుపోయాయి. ఇక్కడ చూడండి స్వారస్, చెరువులలో, వాగులలో, వంకలలో నీరు ఎక్కడ లేక పశువులకు నీరు దొరకక జంతువుల యొక్క మొత్తం డొక్కులు గుంజుకుపోయాయి. ఇక్కడ చూడండి స్వారస్, వాగులలో, వంకలలో నీరు లేక వానపాములు ఎండిపోయాయి. వర్షాలు పడ్డప్పుడు, నీరు ఉన్నప్పుడు అక్కడ చూడండి స్వారస్, వానపాములు ఎలా ఉండేనో. ఇప్పుడు వర్షాలు రాక పంటలు పండక చెరువులలో, కుంటలలో నీరు లేక మొత్తం ఎండిపోయాయి. ఇప్పుడు మనం గోకులాష్టమి గొడ్ల డొక్కులు గుంజడం అంటే మీకు ఏమర్థమైంది స్వారస్? గొడ్ల డొక్కులు గుంజడం అంటే పంటలు పండక వర్షాలు రాక పశువులకు మేత దొరకక గొడ్ల డొక్కులు అనేవి పశువుల యొక్క డొక్కలు పీక్కుపోయాయని మనకు అర్థమైందా స్వారస్? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి స్వారస్, రెండో భాగం మనం తెలుసుకుందాం. చాలువాని పడదు సరళ, సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండి కోయిల, సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బ్రతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. ఎన్నడొస్తావు లేబరి, పాలమూరి జాలరి. మెరిగే చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా. చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా. ఏడ ఉంటివో లేబరి, ఎన్నడొస్తావు జాలరి. కోస్త బెస్తాల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఏడ ఉంటివో లేబరి, ఎన్నడొస్తావు జాలరి. ఇంటికొస్తానన్న గడువుకు
అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. ఎక్కడుంటివి లేబరి ఎన్నడస్తావు జాలరి. ఇక్కడ చూడండి స్వరస్, కొడిమేలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా. ఇక్కడ చూడండి స్వరస్, కూలీ మస్తుగా దొరుకుతుందని కోస్త దేశానికి పోయిన జాలరులు. కొడిమేలు గాలాలు గడెలు గుడిసెకు విసిరిపోతివా. చూడండి స్వరస్, కొడిమెలు గాలాలు గుడిసెకు తగిలించి వెళ్ళారు. ఇక నజకతు నైలాను వల్లనే నడుము చుట్టుకొని పోతివా అంటే నైలాను వల్లనే చేత పట్టుకొని పోయావా. తిరిగి మన్యం కొండదేవుని దిక్కుమొక్కుతూ పోయావా. చూడండి స్వరస్, తిరిగి మన్యం కొండదేవుని దిక్కుమొక్కుతూ పోయావా. ఇక్కడ చూడండి స్వరస్ అంటే మహబూబ్నగర్ జిల్లాలోని వెలసిన వెంకటేశ్వర స్వామిని దిక్కుమొక్కుతూ పోయావా. కూలి మస్తుగా దొరుకుతుందని కోస్త దేశం పోతివా. ఇక్కడ చూడండి స్వరస్, మెరిగి చేపకు బొచ్చే చేపకు మరిగి రాకనే పోతివా. చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా. ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అంటే సముద్ర తీర ప్రాంతంలోని పెద్ద పెద్ద చేపల రుచికి మరిగి అక్కడ ఉంటివా. లేకపోతే చందమామ లాంటి పరక పిల్లల అంటే చిన్న చిన్న చేపల రుచి నీకు గుర్తు రావడం లేదా అని వాళ్ళ భార్య పిల్లలు ఆ జాలరిని గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. కోస్త బెస్తాల పడవలల్లో కూలివయిన కర్మమెందుకు అంటే ఇలా పడవలల్లో కూలివయిన కర్మమెందుకు. ఇక్కడ చూడండి స్వరస్, సముద్ర తీర ప్రాంతంలో ఇలా చేపలు పట్టే కూలి పనిని చేయాల్సిన అవసరం ఎందుకు. ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుక. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరి. ఇక్కడ చూడండి స్వరస్, ఇప్పుడు మనకు ఆనకట్ట కట్టనందుకు నీరు వృధా పోతున్నాయి. ఇలా ఆనకట్టను కట్టి ఉంటే ఇక్కడ మనకు వాటర్ నిల్వ ఉండి మనకు పంటలు అనేటివి పండేవి. ఇలా ఆనకట్టను కట్టి ఉంటే మనకు కొంతైనా వలస తగ్గుతుందని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నమి వెళ్ళిపాయే. ఇక్కడ చూడండి స్వరస్, పెద్ద పెద్ద మబ్బులు అవుతున్నాయి. కార్తీక పున్నమి వచ్చింది, అయినా నువ్వు తిరిగి ఇంటికి రావడం లేదు. కార్తీక పున్నమి అంటే కార్తీక పున్నమి రోజున ప్రకాశవంతమైన ఆ రాక కోసం మనం ఎలా ఎదురు చూస్తున్నామో ఆ జాలరిని వాళ్ళ కుటుంబ సభ్యులు అలా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూడండి స్వరస్, ఇటే పోయిన జనమంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకినంట. ఎక్కడుంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరి. ఇక్కడ చూడండి స్వరస్, మనకు వరదలు వచ్చి భద్రాచలం మెట్లకు తాకి చాలామంది చనిపోయారు. ఎక్కడుంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరి అని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. మనకి ఇక్కడ కవి మనకు చాలా వాళ్ళ భార్య పిల్లల బాధను చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి కృష్ణాష్టమి దాటిపోయిందని కవి ఎందుకు ఆవేదన పొందాడు స్వరస్ అంటే వెరీ గుడ్, చాలా బాగా ఓకే. కార్తీక పున్నమి రోజున ఆ ప్రకాశవంతమైన రాక కోసం మనం ఎలా ఎదురు చూస్తున్నామో అలా వాళ్ళ భార్య పిల్లలు కూడా అలా ఎదురు చూస్తున్నారని మనకు అర్థమైంది. వెరీ గుడ్ స్వరస్, బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఇంకోసారి రాగయుక్తంగా పాడుకుందామా స్వరస్? పాడుకుందాం. చూడండి పాడుకుందామా స్వరస్? ఓకే. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. ఎక్కడుంటివి లేబరి పాలమూరి జాలరి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన వాగులలో వంకలలో వానపాములు ఎండిన చినుకురాలే ఆశ లేదని చెల్లకుంటలు
పడేనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడస్తావు లేబరి పాలమూరి జాలరి చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండి కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బ్రతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి కొడిమెలుగాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా నజకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా తిరిగి మన్నెం కొన్న దేవుని దిక్కుమక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడస్తావు లేబరి పాలమూరి జాలరి మెరిగి చాపకు బచ్చ చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా ఏడ ఉంటివి లేబరి ఎన్నడస్తావు జాలరి ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటి చీకు మబ్బుల ముసురులో కార్తీక పుణ్యమి వెళ్ళిపాయే ఇటే పోయిన జనం అంతా ఇటే చచ్చే కాలమంటూ జలపిడుగు పర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట ఎక్కడుంటివి లేబరి ఎన్నడస్తావు జాలరి. ఓకే సారస్, మనం ఇప్పుడు చెప్పుకున్న గేయం అంత్యానుప్రాసాలంకారంలో ఉంది. అంత్యానుప్రాసాలంకారం అంటే ఏమిటంటే ఒక అక్షరం లేదా 2-3 అక్షరాలు వాక్యం చివరికి మాటికి వస్తే దాన్నే అంత్యానుప్రాసాలంకారం అని అంటారు. అర్థమైందా స్వారస్? ఇప్పుడు మనం కోస్తా అంటే ఏంటి స్వారస్? కోస్తా దేశం అంటే మనం దీన్ని ఏ సమాసం అనుకోవచ్చు స్వారస్? కోస్తా అనే పేరు గల దేశం. ఇది చూడండి సరస్, కోస్తా అనేది పూర్వపదం, దేశం అనేది ఉత్తర పదం. కాబట్టి కోస్తా అనేది పేరును తెలుపుతుంది. కాబట్టి దీనిని మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము. అర్థమైందా స్వారస్? ఓకే, ఇప్పుడు ఎట్లని ఉంది స్వారస్? ఎట్లని దీన్ని మనం విడదీయాలి. ఎట్లు ప్లస్ అని, దీనిని మనం ఉత్వసంధి అని అంటాము. దీన్ని మనం ఉత్వసంధి అని అంటాము. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఇక్కడ చూడండి స్వరస్, ఎట్లా అన్నప్పుడు ఆ వచ్చింది, ఊ వచ్చింది, ఊకు ఆపరమైంది కాబట్టి ఉత్వసంధి అంటాము. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉత్వసంధి అని అంటాము. ఇక్కడ చూడండి సారస్,
హలో హలో స్వేరోస్. హలో చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఐఎమ్ సాయిప్రియ సార్. ఐఎమ్ ఫ్రమ్ కేజీబీ మాచారెడ్డి. చెప్పండి స్వేరోస్. సార్, మీ డౌట్ చెప్పండి. చీకుమబ్బుల ముసురులో కార్తీక పుణ్యం వెళ్ళిపోయిందని కవి ఎందుకు ఆవేదన చెందారు? ఒక్కసారి వివరించండి సార్. ఓకే, వినండి స్వేరోస్. చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నమి వెళ్ళిపోయిందని అంటే కార్తీక పున్నమి రోజున ప్రకాశవంతమైన ఆ రాకు కోసం మనం ఎలా ఎదురు చూస్తున్నామో ఆ విధంగా వాళ్ళ భార్య పిల్లలు ఆ జాలరీ కోసం ఎదురు చూస్తున్నారు. అర్థమైందా స్వేరోస్? వాళ్ళ బాధను వివరించడం జరిగింది. అర్థమైందా స్వేరోస్? ఓకే, ఇక్కడ చూడండి స్వేరోస్, అర్థాలు చూడండి స్వేరోస్. కోస్త దేశం అంటే సముద్ర తీర ప్రాంతం. గుంజడం అంటే లోపలికి పీక్కుపోవడం. లేబరీ అంటే కూలివాడ. చౌట మడుగులే అంటే తేమతో కూడి ఉన్న మడుగులు. నజకతు అంటే సున్నితమైన. ఇది ప్రకృతి వికృతులు అంటే తెలుసా స్వేరోస్? ఆశ అంటే ఆశ. వ్యాకరణ అంశాలు. ఎట్లని అంటే ఎట్లు ప్లస్ అని, ఉత్వ సంధి. కాలమంటూ అంటే కాలము అంటూ, ఉత్వ సంధి. సరళ సాగరం అంటే సరళ అనే పేరుగల సాగరం. దీనిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసమని అంటాము. అర్థమైందా స్వేరోస్? దీనిలో అంత్యానుప్రాసాలంకారంలో ఇంకొక గేయాన్ని మనం పాడుకుందామా స్వేరోస్? పాడుకుందాం. చూడండి స్వేరోస్, రాగయుక్తంగా పాడుకుందాం. మబ్బుకు మనసే ముసురు కరిగితే అది నీరవుతోంది, మనసుకు మబ్బే కరిగితే కన్నీరవుతోంది. వంకలు డంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతోంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకో, ఇసుక గుండెలు పగిలితే అది దారవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే అది ఊరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సీనారే, చెరగని త్యాగం మిగిలితే అది ఏరవుతుంది. అర్థమైందా స్వేరోస్? ఇక్కడ చూడండి స్వేరోస్, ఇక్కడ ఆ లేబరీ కోసం వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. చూడండి స్వేరోస్, వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. చూస్తున్నారా స్వేరోస్? ఎక్కడుంటివో లేబరీ, ఎన్నడొస్తావు జాలరీ అని వాళ్ళ భార్య పిల్లలు ఆ జాలరీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడుంటివో లేబరీ, ఎన్నడొస్తావు జాలరీ. ఆ సముద్ర తీర ప్రాంతానికి చేపలు పట్టే పని కోసం వెళ్ళిన ఆ జాలరీ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మంది ఎదురు చూడడం జరిగింది. ఇక్కడ చూడండి స్వేరోస్, వలస పాలనలో వలసపోయాం, బతుకు దేరువుకు బొంబాయికి దుబాయి పోయి చిక్కి శైలమై శవాలై వస్తున్నారు. ఇక వలసలు ఉండవు,